ఈరోజు మేడ్చల్లో దుర్దినం. ఎందుకంటే ఈరోజు అభం శుభం తెలియని అమాయకులు ఒక 21 ఏళ్ళు కూడా నిండిన ఒక అబ్బాయి ఈ రోడ్డు కాంట్రాక్టర్ మహిమాని ఈరోజు యాక్సిడెంటల్లీ చనిపోవడం జరిగింది. ఇంత దుస్థితి ఏంటంటే ఈ కాంట్రాక్టర్ రవికుమార్ వెంటనే ఈ పోలీసులు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే గత 14 నెలల నుంచి అరిగోస పెడుతున్నాడు మేడ్చల్ ప్రజలని. ఇది కేవలం ఒక 4-5 కిలోమీటర్ల సమస్య కాదు. ఈ రవికుమార్ గతంలో కొంపల్లికాడ కాంట్రాక్టర్ ని ఇదే కాంట్రాక్టర్ రిమైండ్ చేయడం జరిగింది. తప్పించుకొని తిరుగుతుండు పోలీస్ స్టేషన్ లో పంటి రోజు. కాబట్టి ఈ కాంట్రాక్టర్ ఇక్కడ డబ్బులు తీసుకొని ఇంకెక్కడో ఆయన స్వలాభానికి యూజ్ చేసుకుంటుండు. కాబట్టి వెంటనే రవికుమార్ గారిని అరెస్ట్ చేయాలి. ఇక్కడ రోడ్డు ఏదైతే గుంతలమయంగా జరిగిందో కన్స్ట్రక్షన్ జరిగేంత వరకు రవికుమార్ అద్దంలా రోడ్లు పెట్టే బాధ్యత ఆయన మీదనే ఉంటుంది. ఇది చట్టంలో ఉంటుంది, కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడే ఉంటుంది. కాబట్టి ఈ గత 2 సంవత్సరాల నుంచి మా మేడ్చల్లో ఈ ప్రజలు కోల్పోయిన ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్లకు చట్టపరంగా ఎవరైతే వాళ్లకు నిధులు ఇవ్వాలనో వాళ్ళు ఇవ్వాలా. చట్టపరంగా వాళ్లకు చెక్కుల రూపంలో ఆ ఈ కుటుంబ సభ్యులకు వాళ్లకు బాధ్యతలకు ఇవ్వాల్సిన బాధ్యత రవికుమార్ మీద ఉంది. అలాగే ఈ హైవే అధికారులు ఎవరైతే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉందో శ్రీనివాస్ గారు నపుంసకునిగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజు ప్రభుత్వానికి కాంట్రాక్టర్ గా అనుసంధానకర్తగా ఉండాల్సిన ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని వెంటనే పదవిలో నుంచి తొలగియాలి. ఈ రోజు ఈ కుటుంబంలో ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయారో వాళ్లకు ఈ శ్రీనివాస్ గారు కూడా ఆయన జీతభత్యాల నుంచి వాళ్లకు డబ్బులు ఇప్పించాలని సభ్యులందరికీ కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇలాంటి కాంట్రాక్టర్లని వెంటనే మనం తొలగించాలి. ఫ్రెష్ గా ఇన్ టైంలో చేసే కాంట్రాక్టర్లని మనం ప్రోత్సహించాలి. కాబట్టి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇలాంటి చిల్లర్ కాంట్రాక్టర్లతో లోకల్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం కూడా దీని మీద ఏ వ్యవహారం ఉందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారు దీని మీద వ్యవహరించకపోవడానికి, దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంది అంటే ఈ కాంట్రాక్టర్ తో లావాదేవీలలో ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నాడన్న అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఏ ఒక్క రోజు గత 2 సంవత్సరాల 4 నెలల నుంచి ఎమ్మెల్యే అయ్యి ఏ ఒక్క రోజు కూడా ఈ హైవే విషయంలో ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ కు మల్లారెడ్డికి ఏదైనా లోపాయకార ఒప్పందం ఉందేమని ప్రజాకులుగా మేము లోకల్ నాయకులుగా భావిస్తున్నాం. కాబట్టి వెంటనే మల్లారెడ్డి గారిని కూడా ఈ విషయంలో స్పందించాలి. ఇక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్లకు వెంటనే వాళ్లకు డబ్బులు చెల్లించాలి. అది చట్టపరంగా చెల్లించాలని